ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని అంటే ఇప్పుడు ఏదో హైట్ స్పీచ్ ఇచ్చేసాం, ఇచ్చేసేసి రికార్డు మొత్తం వచ్చేసింది, యూట్యూబ్లలో ఫేస్బుక్లలో అంతా వచ్చేసింది. రేపు పొద్దున కేసు అయిపోయి కోర్టులో నడిచినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్బరుద్దీన్ ఓవైసీ కేసే. అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను చంపేస్తామని చెప్పాడు. తర్వాత నేను చంపలే, నేను అనలే అన్నాడు కేసు ట్రయల్లో. తప్పు అన్నాడు. ఎవిడెన్స్ మొత్తం కోర్టులో పెట్టారు. అప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అది సరైన సాక్ష్యాలు లేవని చెప్పేసి కోర్టు కొట్టేసింది. వీడియో ఉన్నా కానీ సాక్ష్యాలు కరెక్ట్ లేవని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు మాట్లాడమనండి. బట్ ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు ఆయన అన్నమాట, కానీ కేసు ఓడిపోవడం లేకపోవడము, ఆ సాక్ష్యాలు లేకుండా బయటికి తప్పించుకునే ఏదో ఛాన్స్ ఉండను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసిలో ఇప్పుడు లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి స్పీచ్ ఇవ్వని ఒకటి ఈ టైంలో ఖచ్చితంగా ఇప్పుడున్న కొత్త ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఆయన వాటర్ ప్రూఫ్ కేసు అవుతుంది, 100% కన్విక్షన్ పడేసి. దాని ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది నేనే. అప్పుడు దాని ఫస్ట్ 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ డిసెంబర్ 22 డిసెంబర్ 2012 రోజు నిర్మల్లో ఇచ్చిన స్పీచ్ అది. 28th వరకు నేను వెయిట్ చేశాను, అసలు ఎవరైనా కంప్లైంట్ ఇస్తురా, ఎవరైనా ఇస్తున్నా, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. 28th రోజు నేను ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని అది మొత్తం ట్రాన్స్క్రిప్ట్ ఉర్దూలో ఉంటే దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకొని దాన్ని అర్థం చేసుకొని కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి 28th డిసెంబర్ 2012 రోజు నేను పోయి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన కోర్టులో. ఆ ప్రైవేట్ కంప్లైంట్ ఎస్ఆర్ నెంబర్ అనేది ఆ రోజు ఫ్రైడే, మళ్ళీ మండే రోజు పోస్ట్ చేశారు. 31st డిసెంబర్ రోజు పోస్ట్ చేశారు. పోస్ట్ కాగానే నాకు తెలిసిన కొంతమంది న్యూస్ రిపోర్టర్లకు ఇట్లా నేను అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచ్ మీద నేను కంప్లైంట్ ఫైల్ చేశాను అని చెప్పగానే అది అప్పుడు వైరల్ అయిపోయి సాయంత్రం వరకు అప్పుడు టైమ్స్లో ఉండే, రిపబ్లిక్ ఛానల్ లేకుండే, అర్నబ్ గోస్వామి వీళ్ళందరూ అది పిక్ చేసుకోరు న్యూస్. పిక్ చేసుకొని స్క్రోలింగ్ చేయగానే అది లైమ్లైట్లోకి వచ్చింది. తర్వాత డిస్కషన్స్ జరిగి మొత్తం మీడియాలు, సోషల్ మీడియాలో చివరి వరకు ఈ కేసుని. అంటే నాది ప్రైవేట్ కంప్లైంట్ యాక్చువల్లీ. జరిగిన తర్వాత 4th జనవరి 2013 రోజు 22nd రోజు ఇచ్చిన స్పీచ్కి నేను 28th రోజు కంప్లైంట్ ఇస్తే, ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే 4th జనవరి రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని రోజులు తాత్సారం చేశారు. అంటే అప్పటికి ఇంటెలిజెన్స్, ఎస్బీఐలు ఇన్ని ఉండాలి. అప్పుడున్న గవర్నమెంట్కు అది హేట్ స్పీచ్ లాగా అనిపించలేదేమో, ప్రజల డిమాండ్ తోటి చేసేదేమో. కానీ దాని తర్వాత నా ప్రైవేట్ కంప్లైంట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అది ఈ కేసు వెంబడి ట్రయల్ చేయాలని చెప్పారు. తర్వాత మెయిన్ కేసు ఏదైతే స్టేట్ పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసే వీగిపోయింది, సాక్ష్యాలు లేదని వీగిపోతే ఇప్పుడు నేను అక్బరుద్దీన్ ఓవైసీ మీద కొట్టేసిన కేసు మీద నేను హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేశాను. అప్పీల్ ఫైల్ చేసి 1.5 year అయింది. నోటీస్ కూడా వెళ్ళింది, కానీ ఆయన రిఫ్యూజ్ చేశాడు. 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను నరుకుతా అని చెప్పి మాట్లాడినటువంటి ధైర్యవంతుడు అప్పీల్ ఫైల్ చేసి నోటీస్ పంపిస్తే దాన్ని రిసీవ్ చేసుకోలేదు, నోటీస్ కూడా. అంత ధైర్యవంతుడు అనమాట. సరే, ఇప్పుడు అది సబ్జెక్ట్ డివేట్ లేదు సార్, కానీ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే వీడియో ఎవిడెంట్లు, ఆడియో ఉండగా ఇంతమంది పబ్లిక్ కి హేట్ స్పీచ్ అని తెలిసినా నేను ఏం చెప్తున్నానంటే కోర్టులో నిలబెట్టలేదు కేసుని అని అంటే అది ప్రాసిక్యూషన్ చేసింది, స్టేట్ ప్రాసిక్యూట్ చేసింది ఆ కేసుని. నా కేసులో నేను ప్రాసిక్యూట్ చేయలేదు, నా కేసు అగిపుల్ల గీసి అంటించినాం. బట్ ఏమైనా ఈ స్టేట్మెంట్ ఇండియా వైడ్ ఈవెన్ పార్లమెంట్ లో కూడా. కానీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, నేను వీడియో తీసిన, ఇప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసేసిన, ఇగో ఆయన మాట్లాడాడు కాబట్టి ఈ వీడియోని బేస్ చేసుకొని నాకు శిక్షించామని అంటే ఇవ్వడానికి ఉండదు. ఆ వీడియోను తీసినటువంటి ఫోను ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం, యాక్ట్ ప్రకారము ఆ ఫోను వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఆ ఫోన్ నుంచి నువ్వు వీడియోని ఎక్స్ట్రాక్ట్ చేసిన విషయం, అవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించిన కంప్యూటర్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి నువ్వు దాన్ని సీడీలోకి వేస్తున్నావు వచ్చినా, అది సీడీలకు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయన నేనే ఇది ఈ రికార్డ్ చేసినటువంటి మొబైల్ నుంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి సిస్టంలకు దాన్ని డౌన్లోడ్ చేసి దాని నుంచి ఈ సోర్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, సోర్స్ అంటున్నా స్టోరేజ్ డివైస్ సీడీ కానీ పెన్ డ్రైవ్ కానీ నేనే డౌన్లోడ్ చేసిన అని ఆయన 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ స్పీచ్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాలి. ఆ యొక్క రికార్డ్ చేసిన వీడియో ట్యాంపర్ చేసిర్రా, వీళ్ళే ఆ పదాలు
వేరే మాట్లాడుతుంటే వీళ్ళ పదాలను జోడించిర్రా, ఆ పెదాలకు ఆ వచ్చిన మాటలకు సింక్ అవుతుందా, ప్రాసెస్ ఇదంతా ఎఫ్ఎస్ఎల్ వేయాలి. తర్వాత అందులో ఉన్న వాయిస్ ఆయనదా కాదా నిర్ధారించాలంటే ఆయన అథెంటిక్ వాయిస్ ఏది ఉంటుంది, అసెంబ్లీలో మాట్లాడిన రికార్డు ఉంటుంది కదా, అసెంబ్లీలో మాట్లాడిన రికార్డుకి అప్లికేషన్ పెట్టాలి. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన అథెంటిక్ వాయిస్ ఇవ్వాలి. అది ఎఫ్ఎస్ఎల్కి పంపించి సీడీలో ఉన్న వాయిస్ ఈయన వాయిస్ మ్యాచ్ అవుతుందా చూడాలి. తర్వాత చెప్తున్నా కదా, పెదాల మూమెంట్ బయటకు వచ్చినటువంటి శబ్దము సింక్ అవుతుందా, ఇన్ని చేసిన తర్వాత అవన్నీ కోర్టులో ప్రూవ్ చేయాలి. వస్తే సరిపోదుగా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆయనది అని వచ్చినా కానీ అవి కోర్టులో ప్రూవ్ చేయాలి. ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఆ ప్రొసీజర్ని ఎక్కడ డివైట్ అయినా విషేట్ అయిపోతుంది. బట్ సాగర్ గారు, ఇండియా మొత్తంలో ఈ కేసు కానీ లేకపోతే ఈ వాయిస్ ఎంత పాపులర్ అయిందంటే సిర్ఫ్ 15 మినిట్ పోలీస్ కో హటా దో హమ్ పూరే ఎలక్షన్స్ లో అన్నాడు. 15 సెకండ్ బస్ हो गया అన్నాడు. छोटे को रुकाया मैं नहीं तो 15 సెకండ్ కాఫీ हो गया अभी छोटे को रोक के रखा हूं అని అసద్ గారు కూడా చెప్పారు. బట్ ఇంత పెద్ద కేసుని ప్రైవేట్గా పెట్టారు, మీకేం థ్రెట్ అనిపించలేదా? అనేకమైన థ్రెట్ కాల్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి, అట్లా ఏం లేదు. 2012 డిసెంబర్ 28 రోజు నేను కంప్లైంట్ చేసి ఇంటికి వచ్చిన రాత్రి నుంచి నాకు థ్రెట్ కాల్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ ఇచ్చాము. ఆ సందర్భంగా జరగలేదు, కానీ మొన్న రీసెంట్గా 2022లో రాజాసింగ్ గారు ఇచ్చిన స్పీచ్ విషయంలో ఆయనను రిమాండ్ తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు రిమాండ్ కాకుండా ఏదైతే మనం రిమాండ్ రిజెక్ట్ చేయించిన తర్వాత సర్ తన్సే జుదా థ్రెట్స్ చాలా వచ్చాయి, కంప్లైంట్స్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్లు అయ్యాయి. కోర్టులో నేను ప్రొటెక్షన్ కోసం పిటిషన్ వేసిన, కోర్టు నాకు సెక్యూరిటీ ఇవ్వమని కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చింది, కమిషనర్ గారు పట్టించుకోలేదు. రీసెంట్గా కనీసం గన్ ఇవ్వండి అని చెప్పి గన్ లైసెన్స్ అప్లై చేశాను, గన్ లైసెన్స్ నీకు థ్రెట్ లేదని చెప్పి రిజెక్ట్ చేసిర్రు. నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి నాకు వచ్చిన థ్రెట్ కాల్స్ మీద నేను వేసిన కంప్లైంట్ల మీద 12 ఎఫ్ఐఆర్లు అయినాయి. అందులో 4 అరెస్ట్ చేసిర్రు, వాళ్ళ మీద ఛార్జ్షీట్ చేసిర్రు. వాళ్ళు అవును మేమే థ్రెట్ చేసినామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నటువంటి వాళ్లకు ఆ కోర్టులు శిక్షించినాయి. ఇప్పటికీ 2022లో నాకు సర్ తన్సే జుదా చేస్తాము, నువ్వు వాడిని ఎట్లా కాపాడినావు రాజాసింగ్ అని చెప్పి నాకు థ్రెట్ ఇచ్చినటువంటి కాల్స్, సర్ తన్సే జుదా, పీక కోసేస్తాము, తల నరకేస్తాము అని చెప్పేసి వచ్చిన ఫోన్ కాల్స్ అవి ట్రేస్ చేస్తే ఇక్కడే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కొన్ని బస్సుల నుంచి వచ్చినాయి. అవి ట్రేస్ చేసిండ్రు. ఈ రోజు వరకు దానిలో అరెస్ట్ చేసిండ్రు. ఆ విషయంలో నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు చేయలేదు. దాని మీద నేను కమిషనర్ గారికి రిపోర్ట్లు ఇచ్చాను. తర్వాత నాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది కాబట్టి నా పర్సనల్ సెక్యూరిటీ కోసం ఆర్మ్స్ లైసెన్స్ ఇవ్వని చెప్పి అప్లై చేశాను. నీకు థ్రెట్ లేదు పో అని చెప్పేసి, ఇంకా ఎవరు ప్రెజర్లో పని చేస్తారో మనకు తెలియదు, కానీ అప్పుడు నా ఆఫీసర్లు దాన్ని క్యాన్సిల్ చేశారు, రిజెక్ట్ చేసిండ్రు. అపీల్ చేశాను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర, ఆయన కూడా కమిషనర్ రికమెండేషన్ మీద రిజెక్ట్ చేసేసిండు. ఆ 2 రిజెక్షన్ ఆర్డర్ మీద హైకోర్టు రిట్ వేసాను. హైకోర్టు కన్సిడర్ చేయమని చెప్పి మొన్ననే ఆర్డర్ ఇచ్చింది. అది ఇంకా కమిషనర్ గారి దగ్గర, మొన్ననే కమిషనర్ గారు కలిసి ఇట్లా నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సెక్యూరిటీ థ్రెట్ ఉంది కాబట్టి పర్సనల్ సెక్యూరిటీగా ఇవ్వమని పెట్టాను. కమిషనర్ గారి పరిధిలో ఉంది, అది దాన్ని ఎట్లా డిస్పోజ్ చేస్తారో వేచి చూస్తాం.